హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నైట్కే మా బస్సు యాక్చువల్లీ 10:30కో ఏదో ఉంది ఊరికి రావడానికి. ఊరైతే వస్తున్నాము. మా వారు చూడండి నైటు తిని పెట్టారు, వర్క్ చేసుకుంటే ఆకలేసినట్టుందేమో. అన్నిటికీ నాకు అర్థం కాదు ఏంటంటే ఈ బ్రెడ్ కవర్లోకి టమోటా ఎందుకు వచ్చింది. ఇది చూడండి, సగం కట్ చేసిన బ్రెడ్, ఇటు చూస్తే మాడిపోయిన బ్రెడ్. ఈ విధంగా మనకు పనికి 2 పనులు పెట్టి నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు, ఖాళీగా కూర్చోన్నావా అని అంటారు కదా మన వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు చేసే పనులు మనం పైపెచ్చు చేస్తున్నామనని. ఇది మళ్ళీ మన అన్నాం అనుకోండి, వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. అసలు దీని బాధ ఎవరికి అర్థం కాదు. నా బాధలో నేనుంటే పాలకు పెట్టి కాఫీ తాగుదామంటే ఇది గిన్నె గురగడా ఊగిపోద్ది. దీని బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఇట్లాంటి ప్రయోగాలు మీరు ఏమైనా చేశారా? కాఫీ పొడి డబ్బాలు ఇట్లా పాలు వేయడము, కానీ ప్యాకెట్స్లో మాత్రం చేయొద్దండి. ఎందుకంటే అవి కెమికల్స్ అంతా కరిగి తిరిగి మన పొట్టలోకే వస్తాయి. బట్ అసలు మంచిది ఏదో నేనేదో తెలివి ఉపయోగించాను అనుకున్నా, కానీ నేను తెలివి ఉపయోగించాను తెలుసా. ఇట్లా పాలన్నీ బండ మీద పోసుకొని పనికి 2 పనులు చేసుకున్నాం. మనం చేసే పనులు అన్నట్లనే ఉంటాయి, తింగర పనులు. పనికి 2 పనులు ఇవి ఉన్నాయి కదా, ఇవి వాల్సింది. ఇవి చాలా రేటు ఇప్పుడు, మరీ దారుణంగా ఉన్నాయి. కొన్నదాకా అర్థం కాలే నాకు. ఇంక కట్ చేసి ఫ్రై చేశాను. ఎట్లా ఉన్నాయి తెలుసా, జస్ట్ గోచిక్కడికాయ తిన్నట్టే ఉంది. ఇంక ఇల్లు క్లీన్ చేయాలి. మా వాడు చూడండి, నేను ఎక్కడ ఇల్లు చిమ్ముతాను ఆడే వచ్చి కూర్చుంటాను. మా వాడు చేసే పనులు ఇంకా ఎక్కువ కదా. సరే అబ్బాయి ఏమైనా లేనాటికి తెచ్చుకుందాం షాప్ కానీ, షాపుకి పోతే అక్కడ చూస్తే వెళ్ళింది పాల ప్యాకెట్ కానీ వెళ్ళా. బట్ బిల్లు మాత్రం 300లకు చేసుకోవచ్చు. 28 రూపాయలు 300లకు చేసుకోవచ్చు. అలా ఉంటాయి. సరే మా వాడిని ఊరికి తీసుకెళ్తాం కదా, వాడు ఏమైనా ఎంగేజ్ చేద్దామని చెప్పి గ్లే చూస్తే అవి అండర్ 3 ఇయర్స్ లోపలికి ఇవ్వద్దని చెప్పారు. ఇంక సరే ఏమున్నాయని చూస్తే ఏం లేదు. సరే వాటర్ కలర్స్ అవి తీసుకొని బిల్లు అయితే వేయించుకున్నానండి. చెప్పాను కదా పాల ప్యాకెట్ కోసం వెళ్ళి ఎంత బిల్లు వేయించుకున్నాను అనేది. ఇంకేం చేద్దాం, సరే ఇంటికి వచ్చేసాను. ఏమో కూరగాయలు ఉన్నాను ఆలోచిస్తూ చూస్తే ఇట్లా ఇవన్నీ క్యారెట్ కూడా వేసి ఫ్రై చేసేసాను. ఇంకా మళ్ళీ ఒక పక్క రైస్ అయితే పెట్టా. ఇవన్నీ కుక్ చేసుకుంటూ రెడీ చేస్తున్నాను. ఒక పక్క మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్ళాలంట మార్నింగ్ అనేసరికి టిఫిన్కి కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నా. చట్నీకి పచ్చిమిరపకాయలు ఇట్లా కానీ వేపుకొని కానీ ఫ్రై చేసి చట్నీ చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. మళ్ళీ కొత్తిమీర ఉంది, దాన్ని కూడా ఎందుకు పడేయాలని చెప్పి కొత్తిమీర రైస్ అయితే చేశాను. మీకు తెలిసిందే కదా మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొన్న దోశ అయితే చేసేసాను. జొన్న రొట్టె కన్నా జొన్న దోశ చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే కొద్దిగా మనకు డిఫరెన్స్ కూడా ఏం లేదు, నార్మల్ దోశ తిన్నట్టే ఉంటుంది. బట్ హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి. అటుకులు అన్నీ వేసుకొని చేసి చూడండి. మా వారు గట్టి చట్నీ కావాలన్నారు. కోరికలు తక్కువ లేదు కదా మన మగోళ్ళు. ఇంకా మళ్ళీ దానికి మళ్ళీ కారం కూడా, అంటే ఆల్రెడీ మనం ముందు చేసిన కారం ఉందండి, అదే వేసేసాను. ఇంకొక పక్క కొత్తిమీర రైస్ కూడా చేసేసాను. ఇల్లు తుడవాలనుకుంటే ఖచ్చితంగా అండి నేను పసుపు, ఉప్పు, పచ్చకర్పూరం వేస్తాను. ఒక్కోసారి లిక్విడ్ వేస్తే ఒక్కోసారి లిక్విడ్ వేయను. ఈ 3 వేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో బొద్దింకల సమస్య అస్సలు ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను 3 months కూడా ఉన్నాను. ఒకసారి మా అమ్మకి బాగాలేదని వచ్చి కనీసం నాకు ఒక్క పురుగు కూడా పట్టలేదంటే ఆ పచ్చకర్పూరం వల్ల ఎఫెక్ట్ అన్నమాట. మా వాట్ టై చూడండి, కనీసం షాప్లో కూడా ఉండవేమో, మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేయాలి, టైం ఏమో అయిపోతూ ఉంది. కొత్తిమీర రైస్ సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఎంత టేస్ట్ వచ్చిందో అంత టేస్ట్ వచ్చింది. దాని మూత ఇగ్నోర్ చేయండి. ఇంకా నోట్లో పెట్టుకుంటే అట్లా మెత్తగా వెళ్ళిపోతూ ఉంది. నేను ఖచ్చితంగా తాలింపులో పప్పుల పొడి అనేది వేస్తాను. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అలానే మా వారు ఇంకా తెలిసిందే కదా, చికెన్లైనా మా వారికి ముద్ద దిగదు, ముక్కలైనా ముద్ద దిగదు అన్నట్టు చిల్లీ చికెన్ తెచ్చింది. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే ఈ బ్యాగ్స్. ఇది అవసరం అవుతుందేమో, అది అవసరం అవుతుందేమో అని ఏది పెట్టుకుంటామో అర్థం కాదు. ఫైనల్లీ ఏం తెచ్చుకోవాలనుకున్నది మర్చిపోతాం. మళ్ళీ నాకు ఈ వంటలో చూస్తే చలి జ్వరం వస్తుంది. అన్నిటికన్నా నేను బాగా మిస్ అయ్యేది ఏదైనా ఉందంటే ఈ ప్లాంట్స్ అనండి. నేను వాటర్లో పెట్టుకొని ముద్దుగా ఒక ఆకున్నప్పుడు తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నాను. ఇవి కాస్త దూరం అయిపోతుంది. ఇవి వాటర్ డ్రై అయిపోతాయేమో నేను వచ్చే 10 days లోపల అని ఒక పక్క భయము. సరే వాటర్ని చేంజ్ చేయలేదు, ఏదో ఆలోచిస్తూ ఇంకా సరే అని చెప్పి ఇంకా పెద్ద డబ్బాలు అయితే పెట్టి వాటిని అయితే పెట్టాను. చూద్దాం, నేను ఊరెళ్ళాక అదే బెంగళూరు వెళ్ళాక ఇంటికి వెళ్ళాక అవి వాడిపోయి ఉన్నాయా లేదా బాగానే ఉన్నాయా అనేది వీడియో చేసి పెడతాను. నాకు తెలిసి ఈ 10 daysకి వాటర్ ఏమో అయిపోవు, కాబట్టి ఏర్లు బాగా పొడుగ్గా వచ్చి ఉంటాయి అనుకుంటా. ఈసారి ఏదైనా సీసా మీద ఆటేసి చూద్దాం. ఉంటా మరి, బాయ్ బాయ్.